హలో, వెల్కమ్ టు బిందాస్ క్రియేషన్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ వెల్లుల్లి కారం. వీడియో ఎండింగ్ వరకు చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది గుత్తి వంకాయ వెల్లుల్లి కారం. ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీ తీసుకుని అందులో ఎండుమిర్చి 8 to 9 వరకు తీసుకున్నాను నేను. ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు అన్నీ వేయించుకుని డ్రైగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై చేసిన వాటిని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది హీట్ అయ్యేలోపు మనం వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయల్ని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వంకాయల్ని వేయండి. ఇలా వంకాయలన్నిటినీ మగ్గనివ్వండి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్టఫింగ్కి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మనం. ఆ పౌడర్ని వంకాయల్లో మనం స్టఫ్ చేసుకుందాం. జాగ్రత్తగా స్టఫ్ చేసుకోండి. ఇలా అన్నీ స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి రెడీగా పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి జాగ్రత్తగా వేయండి. ఇలా మనం స్టఫ్ చేసుకుని పెట్టుకున్న వంకాయల్ని వేసుకున్నాక లైట్గా టర్న్ చేసుకోండి. ఇలా స్టఫ్ చేశాక మనం మిగిలిన పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని లిడ్తో క్లోజ్ చేసుకోండి. 4 to 5 minutes మగ్గనిద్దాం. ఇప్పుడు ఇలా మగ్గనిచ్చాక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ వెల్లుల్లి కారం రెడీ. మీరు కూడా అందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.